సో జనరల్‌గా ఇప్పుడు సిటీస్‌లో ఏంటంటే ఎక్కువ బ్రాండెడ్ కాఫీ టీ షాప్స్ కనిపిస్తున్నాయి గదండీ! దానిలో ఎక్కువగా వాడే మెషిన్స్ ఇలా మిల్క్ బాయిలరు, నెక్స్ట్ కాఫీ డికాషన్, టీ డికాషన్ మెషిన్స్ వాడుతున్నారండి. పాలు మరిగే ఉంటాయండి ఎప్పుడు. సో హాట్ మిల్క్ ఇదిగోండి రాసుంది గదా! హాట్ మిల్క్. సో ఎప్పటికప్పుడు వేడిగా పాలనేది తీసుకోవచ్చు. దీనిలో అడుగు అంటదు. దీనిలో కాఫీ డికాషన్ రెడీ అయ్యి ఉంటది. దీనిలో టీ డికాషన్ రెడీ అయ్యి ఉంటది. సో పాలు పడతాము, కాఫీ డికాషన్ పడతాం, పంచదారేస్తాం. పాలు పడతాం, టీ డికాషన్ పడతాం, పంచదారేస్తాం. సో కాన్సెప్ట్ ఇదండి. సో ఈ మెషిన్ వర్కింగ్ ఎలా అంటే ఇదిగోండి. లోపల పక్క ఇదిగోండి. దీనిలో పాలు రెడీగా ఉంటాయండి. అడుగు ఎందుకు అంటామంటే ఇదిగోండి గిన్నె కింద దీనిలో నీళ్లుంటాయి. అది హీటర్. సో హీటర్ ఏంటంటే మీకెప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటది. ఇదిగోండి. ఈ థర్మాస్టాట్ ఆ హీటర్‌ని ఆటోమేటిక్‌గా ఆన్ ఆఫ్ చేస్తూ ఆ నీళ్ళనేది వేడిగా ఉంచి ఆ నీళ్ళ ద్వారా పాలని వేడి చేస్తదండి. పొద్దున పోసిన పాలు మధ్యాహ్నం, సాయంత్రం గూడా రెడీగానే ఉంటాయి. సో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. టీ డైరెక్ట్‌గానే దీనిలోనూ కాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి మెష్. దీనిలో పాలు పోసేసాం. పాలు పోసేసి దీన్ని ముంచేసామనుకోండి దీని లోపలికి టీ డైరెక్ట్‌గా దీనిలోనే రెడీ అయిపోయి టీనే పట్టించి ఇవ్వచ్చండి. సో మా దగ్గర విజిట్ చేయండి. డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాము. ఈ కాఫీ టీ బిజినెస్ తర్వాత మీ ఓన్ బ్రాండ్‌గా ఎలా పెట్టుకోవాలో. థాంక్ యూ ఫ్రెండ్స్.